శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖుకి ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా. అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహువు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఏ వారానికి ఆ వారమే కొంచెం గట్టిగానే గ్రహస్థితులు ఇబ్బంది పెడుతూ వచ్చాయి. మరి ఈ వారం గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, షష్ఠ స్థానంలో కేతువు. ఈ 2 మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మరి ఏ విధంగా చాలా బాగుంటుంది అని మనము ఆలోచించాలి. శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, గురుగారి బలం కూడా లేదు. ఒక్క కేతువు బలం మాత్రమే కనిపిస్తోంది. ఇన్ని గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు ఒక్క కేతువు మటుకు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తారు అంటే, అనుకున్న డబ్బులు అనుకున్నట్టుగా చేతికి అందడానికి మాత్రమే అనుకూలత ఉంటుంది తప్ప, మరి ఏ ఇతరత్ర అనుకూలత లేక అన్ని విధాలుగానూ అననుకూలతలే కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ అనుకూలంగా మార్చాలి అంటే యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చేయించండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇవి అన్నీ కూడా తప్పనిసరిగా కొన్నైనా పాటించండి. అలాగే ధనము ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి, ఔషధ సేవ చేసేటటువంటి పరిస్థితి, మీ యొక్క స్నేహం, ఎవరితోటైనా స్నేహ సంబంధాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. స్నేహం పేరు చెప్పి ఇబ్బందుల పాలు చేసేటట్టుగా ఉంటారు. అలాగే కుటుంబంలో మేము ఒక సభ్యులమే, మాకు కూడా మీరు సలహాలు చెప్పండి, లేదా ధన సహాయం చేయండి,
మేము కూడా మీ కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళమే అని మిమ్మల్ని కాళ్ళవేళ పడైనా మీ చేత సహాయాలు చేయించుకుంటారు. మళ్ళీ తిరిగి మీ మొహం చూడరు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాల గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా తీయటి మాటలు చెప్పారా అంటే మన్ని బురిడి కొట్టించడానికే అన్నమాట. గ్రహస్థితులు మన్ని అలాంటి విధంగా మాయలో పడేస్తాయి. ఇక్కడ కూడా అలాంటి మాయే కనిపిస్తోంది. కాబట్టి ఎటువంటి మాయకి లోను కాకుండా గురుగ్రహ స్తోత్రాలు పఠించుకోవడం చాలా చాలా మంచి పద్ధతి. పెద్దలకి సేవ చేయడం, గురువులకి సేవ చేయడం, ఆశ్రమాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం, గురు దర్శనం చేసుకోవడం, ఆలయ దర్శనం చేసుకోవడం, ఇలాంటివి ఎన్ని కుదిరితే అన్ని చెయ్యాలి. అన్నీ చేస్తూ మనసు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారాంతంలోకి వచ్చేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క బలము తగ్గిపోయింది. ద్వితీయంలో ఉన్నప్పుడు ఉన్న బలము తృతీయ స్థానంలో ఉండదు, అలా తగ్గిపోయింది. చంద్రుని యొక్క సంచారం మటుకు ఆ ద్వితీయం నుంచి షష్టంలోకి వచ్చింది, కేతువు గారితో కలిసింది. కాబట్టి ఇక్కడ కొంచెం దైవభక్తి పెరగడానికి అవకాశం ఉంది, ధన ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది, అనారోగ్యం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని చాలా వరకు అన్ని విషయాలలోనూ సంయమనం పాటించినట్లయితే చక్కటి మనశ్శాంతి మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కొత్త పనులు ఏవీ కూడా ప్రారంభించకండి, కొత్త వారిని నమ్మకండి. స్నేహితుల విషయంలో కూడా డబ్బు ఇచ్చి స్నేహం నిలబెట్టుకోవాలి అని అనుకోవద్దు. వేరే ఏదో కష్టం వచ్చింది, నాకు కూడా బలానా కష్టం ఉంది అని చెప్పి సున్నితంగా చెప్పి వారిని అపార్థం చేసుకొనివ్వకుండా మీ యొక్క కష్టాన్ని తెలియచెప్పి ఆ విధంగా ఉండండి తప్ప ఎవరికి సహాయం చేయాలి అనుకున్నా అది చేతులు కాల్చుకున్నట్టే లెక్క అని చెప్పి ఇక్కడ గ్రహస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మానసిక ప్రశాంతత పొందండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.